మామూలుగా అయితే ఈ డ్రైన్ని గతంలో మొత్తం ఈ డ్రైన్ వచ్చి 22.5 కిలోమీటర్ల పొడవు ఉంది. వైసీపీ ఉన్నప్పుడు 2017 నుంచి 20 మధ్యలో కొంత భాగం అంటే దాదాపు 8.5 కిలోమీటర్లు క్లీన్ చేశారు. అక్కడ దాన్ని డ్రెడ్జింగ్ అంటారు. డ్రెడ్జింగ్ చేసి లోతుకు చేశారు. అంటే దాదాపు 15 అడుగుల లోతుకి వెళ్ళింది. దానివల్ల అది ఆగింది. ఆ తర్వాత ఆపేశారు వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని చేయలేదు, డ్రెడ్జింగ్ చేయలేదు. సో మిగతా భాగం డ్రెడ్జింగ్ చేయకపోవడం వల్ల మిగతా అంతా 5 మీటర్ల లోతే ఉంది. సో అది కూడా లోతుగా ఉంటే పైకి ఎగదన్నడం కష్టంగా ఉండేది. కానీ అది డ్రెడ్జింగ్ చేయలేదు, అలాగే వదిలేశారు. దానివల్ల ఏమైందంటే ఈ ఓన్లీ కొంత భాగం మాత్రమే డ్రెడ్జింగ్ అయింది, అక్కడ లోతు ఉంది, మిగతాది లోతు లేదు కాబట్టి పైకి వచ్చేస్తున్నాయి. ఇది మేజర్ ప్రాబ్లం. దీన్ని చేయాల్సింది డ్రెడ్జింగ్ చేసి చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఈ కూలిపోయిన వాటిని అన్నిటిని మొదల నుంచి క్లీన్ చేసేసి మళ్ళీ కొత్తగా చెట్లు నాటడానికి రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ చేయాలి. ఇది చేయాల్సిన పనులు. మామూలుగా రైతులు చెప్తున్నది కానీ అక్కడ ఎక్స్పర్ట్ నిపుణులు చెప్తున్నది కానీ ఈ 2 పనులు చేస్తే కొబ్బరి తోటలు మిగతావి నాశనం కాకుండా ఉంటాయి. నాశనమైన వాళ్ళకు కూడా మన కాంపన్సేషన్ ఒకటి ఇవ్వాలి. రెండోది 2 పనులు చేయాలనేది అక్కడ నిపుణులు కూడా చెప్తున్నారు. మామూలుగా అయితే ఒక డిప్యూటీ సీఎంగా ఆయన వెళ్ళడం అయితే ఖచ్చితంగా మెచ్చుకోవాలి. రైతులతో మాట్లాడాడు, అంతవరకు మెచ్చుకోవాలి. అయితే ఆయన మామూలుగా ఎప్పుడైనా కూడా ఇలాంటి వాటిలో జనరల్గా జనాల్లో సెంటిమెంట్లు కూడా ఉంటాయి. అంటే గ్రహణం అనో, ఇంకోటనో, లేకపోతే మంచి రోజులనో, లేకపోతే పక్కింటోడి దిష్టనో, మన పంట పొలాలు బాగా ఉండి ఏదైనా అయినప్పుడు కూడా పక్క చేనోడు దిష్టి పెట్టాడనో, లేకపోతే మనకి ఎనిమిగా ఉండేవాడు ఊర్లో దిష్టి పెట్టాడనో, ఇవన్నీ దిష్టి ఇది కూడా పెడతారు. దిష్టి బొమ్మలు పెట్టడం, దిష్టి రాళ్ళు పెట్టడం, ఇవన్నీ కూడా గ్రామాల్లో ఉంటుంది. అయితే ఒక పవన్ కళ్యాణ్ లాంటి ఒక డిప్యూటీ సీఎం వెళ్ళినప్పుడు అక్కడ అడ్రస్ చేయాల్సింది ఏంటి రైతులకి, తను మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి, 2 కూడా ఆయన ఏమి కనుక్కోవాలని వాళ్ళు ఆల్రెడీ ఉన్నాయి. సమస్య తెలుసు, పరిష్కారం కూడా తెలుసు. దాన్ని చేయడానికి ఆయన ముందుకు రావాలి. అది రాకుండా ఆయన ఏమేమో మాట్లాడాడు. ఒకటి, నేను ఫండ్ ఇవ్వలేను, డబ్బులు నేను ఇవ్వలేని చంద్రబాబుని అడగాలన్నాడు. ఒకటి, నువ్వు ప్రతిదీ చంద్రబాబుని బెదిరిస్తూనే ఉన్నావు కదా, అనేక విషయాల్లో చంద్రబాబుకి అల్టిమేట్ ఇస్తున్నారు, మంత్రుల్ని విమర్శిస్తున్నాడు. ఫండ్ ఆయన ఇదేం పెద్ద ఫండ్ కూడా కాదు, ఇది పెద్ద విషయం కూడా కాదు. దాన్ని నేను ఇప్పిస్తానని మాట్లాడకుండా చంద్రబాబు అడగాలి, మీరు జగన్ ఎందుకు అడగలేదు, ఈ విషయాలు ఎక్కువ మాట్లాడారు. అన్నిటికంటే ఘోరమైందంటే తెలంగాణ దిష్టి వల్లనే ఇది జరిగిందని చెప్పాడు. అది ఇంకా టూ మచ్ అనమాట. తెలంగాణకి ఏం సంబంధం? తెలంగాణ అది కూడా ఆయన అంటున్నాడు. చాలామంది నన్ను కలిసినప్పుడు మీ కోనసీమ అలా ఉంటుంది, సినిమాల్లో అంతా ఇలా చూపిస్తుంటారు అనేవాళ్ళు, ఆ దిష్టే తగిలిందని చెప్పాడు. తెలంగాణలో సముద్రం లేకపోవచ్చు, తెలంగాణలో కోనసీమ లేకపోవచ్చు, అలాగే తెలంగాణలో ఉండే హైదరాబాద్ అక్కడ లేదు. అలాగా ప్రతి స్టేట్కి దాని డిసడ్వాంటేజెస్, అడ్వాంటేజెస్ ఉంటాయి. అంత మాత్రం ఒక స్టేట్ ఇంకొక స్టేట్ని చూసి దిష్టి పెట్టేసి ఆ స్టేట్ నాశనం కావాలని కోరుకుంటారా? తెలంగాణలో అసలు కోరుకోరు. వీళ్ళ సమస్యల మీద వీళ్ళు పోరాడచ్చు, కానీ ఫలాని స్టేట్ బాగుంది దాన్ని కూలిపోవాలని ఎందుకు కోరుకుంటారు ఎవరైనా? తెలంగాణలోని కాదు, ఏ స్టేట్ వాళ్ళు కూడా ఇంకొక స్టేట్ కూలిపోవాలని కోరుకోరు. ఒకవేళ ఆ స్టేట్తో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫైట్ చేస్తారు తప్ప అలాగే ఎందుకు కోరుకుంటారు? సో ఇది ఎక్స్ట్రీమ్ స్టెప్ పవన్ కళ్యాణ్ మాట్లాడింది. రెండోది, ఎప్పుడైనా ఒక సమస్య గురించి మాట్లాడాల్సి వస్తుంది సైంటిఫిక్గా సమస్య ఏంటి, ఆ సమస్యకి కారణాలు ఏంటి, సమస్యకు పరిష్కారం ఏంటి, దిస్ ఇస్ ద సింపుల్ వ్యవహారం. దాన్ని చేయాల్సింది పోయి అంటే డైవర్ట్ చేయడానికి అన్నాడా, లేకపోతే ఆయన మరి సనాతన ధర్మంలో దిష్టి అనేది ఇంపార్టెంటా తెలియదు నాకు. సో ఇది చాలా ఒక రకమైన ఏంటంటే అజ్ఞానానికి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. అంటే ఎవరు కూడా చదువుకున్న వ్యక్తి కానీ లేకపోతే కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలాగ మాట్లాడరు. దానివల్ల సహజంగానే తెలంగాణ వాళ్ళ కోపం వస్తుంది. ఇదేమవుతుందంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ వరకే పరిమితం కాదు కదా, తెలంగాణ వాళ్ళు చాలామంది ఇంకా ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళు మళ్ళీ వీళ్ళ గురించి అనవసరంగా 2 రాష్ట్రాల ప్రజల మధ్య కూడా ఇది గొడవగా మారే అవకాశం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఆయన మరి ఏ ఉద్దేశంతో అలా అన్నాడో తెలీదు. సో క్షమాపణ చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అనిరుద్ధ రెడ్డి ఆయన ఎక్కువ వేరే విషయాలు మాట్లాడాడు, కానీ ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ చేసింది కరెక్ట్ కాదనేది ఎక్కువ మంది అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.